అత్తగారింటికి వెళ్లడానికి ఆర్టీసీ బస్సు చోరీ. తెల్లవారుజామున బస్సు సర్వీసులు లేకపోవడంతో ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో పెట్రోల్ బంకు దగ్గర పార్కు చేసి ఉన్న AP 39 UK 7439 నెంబర్ గల ఆర్టీసీ అద్దె బస్సును తీసుకెళ్లిన దర్గయ్య అనే వ్యక్తి బస్సును సరాసరి ముచ్చుమరి గ్రామంలోని అత్తగారింటికి తీసుకెళ్లిన దర్గయ్య మళ్లీ ఆ బస్సును ముచ్చుమరి పోలీస్ స్టేషన్ లో అప్పగించిన దర్గయ్య అత్తగారి ఇంట్లో ఉన్న తన భార్యను చూడడానికి ముచ్చుమర్రికి రావడానికి ఛార్జీకి డబ్బులు లేక బస్సును తీసుకొచ్చినట్లు పోలీసులకు బస్సు అప్పగింత. ఆత్మకూరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన దర్గయ్య అనే వ్యక్తి పగిడాల మండలం ముచ్చుమర్రి గ్రామానికి వెళ్లేందుకు ఆత్మకూరు బస్టాండ్ కు వచ్చాడు. అయితే అతని వద్ద బస్సు ఛార్జీకి డబ్బులు లేకపోవడంతో ఏకంగా ఆర్టీసీ బస్సు అద్దె బస్సు అనుకొని అత్తగారింటికి వెళ్లాడు. ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి జరగగా ఈ రోజు ఆలస్యంగా బయటపడింది. ఉదయం అద్దె బస్సు యజమాని బస్టాండ్ ఎదురుగా పార్కు చేసిన తన వాహనాన్ని బస్టాండ్ లోకి తేవడానికి వెళ్ళగా బస్సు కనిపించలేదు. ఇదిలా ఉంటే ముచ్చుమరి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న బస్సు గురించి పోలీసులు అయోమయంలో పడ్డారు. తాపీగా వచ్చిన దర్గయ్య ఈ బస్సును తానే తెల్లవారుజామున తెచ్చానని, బస్సు ఛార్జీ లేకపోవడంతో ఏకంగా బస్సును నడుపుకుంటూ వచ్చానని పోలీసులకు చెప్పడంతో వారు అవాక్కయ్యారు. సంబంధించిన హెయిర్ బస్ తర్వాత మనకు తెలిసింది ఏమంటే ముచ్చుమరిలో బండి ఉందని తెలిసింది. ఆల్రెడీ నెందికొట్కూరు క్రాస్ అయి వెళ్తుంది. బండి క్రాస్ అయి వెళ్తుంటే మన డ్రైవర్స్ అందరూ అక్కడ నెందికొట్కూరు వాళ్ళు చూశారు. చూసి ఏం దబ్బా బండి ఇక్కడ వెళ్తుంది అని మాకు ఇన్ఫామ్ చేశారు. అంటే బండి ఎవరో తీసుకుని వెళ్తున్నారు, క్రాస్ చేసి పట్టుకోండి అని మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు క్రాస్ చేసి వెళ్తుంటే బండిని క్రాస్ చేయని వాడికి ఇవ్వట్లేదు. అతను డైరెక్ట్గా పాము లెక్క వెళ్తున్నాడు. అంటే ఒక ఓవర్టేక్ చేసేటప్పుడు అతన్ని పక్క మీదికి రావడం అనేది చేస్తున్నాడు అతను. లాస్ట్కు మేము ముచ్చుమరి పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేశాను. ఇట్లా బండి వస్తుంది కొంచెం క్యాచ్ చేయండి అని ఇన్ఫామ్ చేశాము. చేస్తే వాళ్ళ డ్రైవర్కి బస్సు గడ్డం వచ్చి నిలబడ్డారు. మొత్తం మీద బండి ఆపాడు. అతను ఆపి బస్సు డ్రైవర్ని అదుపులో తీసుకొని ఆత్మకూరు స్టేషన్లో అప్పగించడం జరిగింది. మా భార్య వచ్చేసి ముచ్చుమరిలో ఉందనా, అందుకు బస్సు తీసుకోవడం అక్కడికి చూడడానికి వెళ్ళాను నేను అన్నట్టు మాకు చెప్తున్నాడు అతను.